పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలో జనసేన కార్యాలయంలో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. జనసేన కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన తెలంగాణ అధ్యక్షులు నిమ్మరి శంకర్ గౌడ్ హాజరై కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనమని, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారని శంకర్ గౌడ్ అన్నారు. 54వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పార్టీ ఆఫీసులో మరి శంకర్ గౌడ్ గారు, రాజలింగం గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇదే కార్యక్రమం చక్కగా బ్రహ్మాండంగా అన్ని చోట్ల కూడా ఇవాళ అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కుకట్పల్లి కాన్ఫరెన్స్లో కానీ మిగతా కాన్ఫరెన్స్లో కూడా మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితేనేమి, మెడికల్ క్యాంప్స్ అయితేనేమి, అట్లాగే జిహెచ్ఎంసి వర్కర్స్కి శారీస్ పంచడంలో అయితేనేమి, స్కూల్స్లో మరి వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో రిక్వైర్మెంట్స్ ఉన్న చోట మరి 2 స్కూల్స్లో మరి సర్వీస్ యాక్టివిటీ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ కానీ, ఫ్యాన్స్ కానీ అలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు మరి పవన్ కళ్యాణ్ గారి 54వ జన్మదిన సందర్భంగా మేము అందరం కూడా కలిసి ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరి ఇంకా బ్రహ్మాండంగా సిటీ అంతా కూడా, అట్లాగే తెలంగాణ మొత్తం కూడా మా జన సైనికులు, వీరమహిళలు అందరూ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇలాంటి వ్యక్తి ఎక్కడ కూడా లేడు. అలాంటి ఒక మహత్తరమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క 2008 నుండి సుదీర్ఘ ప్రయాణంలో మేము తెలంగాణ నుండి శంకర్ గారు, మేము, మహేందర్ రెడ్డి గారు, మరి కొందరు అప్పటి నుంచి గత 2008 నుంచి వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాము. వారు ప్రజా సేవకై అంకితమైపోయి వారు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజల కోసం అంకితం చేస్తూ, నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ, జనసేన పార్టీ శ్రేణులను కాపాడుతూ, ఎప్పుడు ప్రజలతో మమేకం కావాలని, ప్రజల ఆశయాలను నెరవేర్చే విధంగా బాటలు వేస్తూ ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కీలక పాత్ర పోషించి, అక్కడ జాతీయ స్థాయిలో కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా కీలకమైన పాత్ర పోషించి ఈరోజు భారతదేశం చరిత్రలో ఒక చరిత్ర సృష్టించినటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ జన సైనికులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వివిధ జిల్లాలలో ఉన్న నాయకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, అదేవిధంగా వివిధ దేశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మొన్ననే చెప్పారు ఆయన, ఇక్కడైతే ఒరిస్సా కానీ, అదేవిధంగా కేరళ, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, యావత్తు భారతదేశంలో కొన్ని చోట్ల ఏదైతే నిజాయితీ పరులు రాజకీయ పార్టీ పెడతారో వాళ్ళెంబడి ఈ దేశంలో ముందు ఉండి నడిపించే యువత ఆయనతో పాటు ఉన్నందుకు నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేపటి తరం గురించి పోరాటం చేసే యోధుడైన, రేపటి తరం గురించి ఆయన ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. ఎవరైతే 18 నుంచి 22 నుంచి 40 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఆయన అంటే ఇష్టపడే మిగతా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా జనసేన పార్టీకి మద్దతు తెలిపవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే మిగతా పార్టీలాగా ఆయన ఎక్కడ కూడా కరప్టెడ్ రాజకీయాలు చేయనీయడు. పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తప్పు చేసినా ఇమీడియట్గా సస్పెండ్ చేయడం అటువంటివి జరుగుతున్నాయి, మీకు తెలిసిన విషయం.